జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ది డైలాగ్ ఒకటి ఉంటుంది, తొక్కుకుంటా పోవాలి, ఎదురొచ్చినట్టు వేసుకుంటా పోవాలని. డైలాగ్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఆ విధంగా హిందువులందరూ ఒకటైపోవాలా, అందరూ ఏకమవ్వాలా, ధర్మ వ్యతిరేకులను తొక్కుకుంటా పోవాలా, ఎదురొచ్చినట్టు అయితే వేసుకుంటా పోవాలా. అదేవిధంగా ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఈ నరమేధంపై మరొక ఫైర్ బ్రాండ్ ఉమెన్ గళమిప్పారు. ఆవిడే మాయావతి గారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అలాగే బహుజన సమాజ్ పార్టీ అధినేత మాయావతి గారు కూడా ముక్కుసూటిగా మాట్లాడతారు, స్ట్రైట్ ఫార్వర్డ్. మాయావతి గారిని డేరింగ్ లేడీ అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఇక బంగ్లాదేశ్ విషయానికి వద్దాం. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు అన్నీ కావు. హిందువులపై హత్యలు, మానభంగాలు, దోపిడీలు, విధ్వంసాలు ఇవన్నీ కూడా జరుగుతున్న సంగతి మనకు అన్నీ కూడా తెలిసిందే. దీని గురించి గతంలో మనం చాలా వీడియోలు చేసుకున్నాం, ఇంకా చేసుకుంటానే ఉన్నాం. మొదట బంగ్లాదేశ్ ఆర్మీ కూడా చూస్తూ కూర్చుండిపోయింది, ఏం పట్టించుకోవాలా. కానీ మన మోడీ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో ఇప్పుడిప్పుడు మన హిందువులకు రక్షణ కల్పిస్తూ ఉన్నారు. కొత్తగా వచ్చినటువంటి ఈ మధ్యంతర ప్రభుత్వం కూడా హిందువులపై దృష్టి పెట్టింది ఇప్పుడు. అంతేకాకుండా హిందువులకు క్షమాపణలు కూడా చెప్పింది. ఇక బంగ్లాదేశ్ హిందువుల విషయంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, RSS, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ సంస్థలు వీళ్ళు తప్ప ఇంకెవ్వరు కూడా మాట్లాడాల, కనీసం ఖండించాల. కానీ వీళ్లను మినహాయిస్తే, అంటే వీళ్లతో పాటు మొదటిసారి బహుజన సమాజ్ పార్టీ అధినేత మాయావతి గారు స్పందించారు. మీకు అర్థమవుతుందా? ఆవిడ ఒక స్త్రీమూర్తి అయినా కూడా ధైర్యంగా ఈ విషయంలో ఆమె స్పందించినారు. ఈ సందర్భంగా మాయావతి గారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న నరమేధాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపివేయాలని మాయావతి గారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్లోని హిందువులు కూడా ఒకప్పుడు భారతీయులే కావున బంగ్లాదేశ్ హిందువులను ఎట్టి పరిస్థితుల్లో ఆదుకోవాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేసినారు. ఈ విషయంగా కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించాలని, బంగ్లాదేశ్ హిందువులకు తోడుగా నిలవాలని చెప్పి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అండగా ఉంటామని మాయావతి గారు స్పష్టం చేశారు. ఇలా బంగ్లాదేశ్ హిందువుల గురించి భారతీయ జనతా పార్టీ తర్వాత మొట్టమొదటిసారిగా స్పందించిన నేత మాయావతి గారి కావడం ఇక్కడ గమనార్హం. అంటే ప్రధాన ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ కూడా చేయలేని పనిని మన మాయావతి గారు చేసి చూపించినారు. బంగ్లాదేశ్ హిందువుల వైపు ఆవిడ నిలబడ్డారు. కానీ దేశంలో మరి పార్టీ కూడా, మరి అధినేత కూడా, ఇంకెవరు కూడా బంగ్లాదేశ్ హిందువుల వైపు నిలబడకపోవడం అత్యంత దురదృష్టకరం. దీన్ని బట్టి భవిష్యత్తులో హిందువులు ఎవరికి సపోర్ట్ చేయాలన్న విషయంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ సందర్భంగా నేను ఇంకొక మాట చెప్తా ఉండా. అదేంది అంటే, ఓకే, గతంతో పోలిస్తే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఎక్కడ? తెలంగాణలో. ఆంధ్ర విషయానికి వస్తే 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రజల ఓట్లతోనూ, హిందువుల ఓట్లతోనే కదా గెలిచింది. ఇప్పుడు సామాన్యులు మనలాంటి వాళ్ళు గొంతితేనో లేకపోతే మనం మాట్లాడితేనో ఎంతమంది స్పందిస్తారో, ఎంతమంది దానికి రెస్పాన్స్ బాగా ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలియదు. కానీ వీళ్ళు ప్రజాప్రతినిధులుగా, ఈ ఎంపీలుగా గెలిచిన వాళ్ళు, ఈ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, ఈ ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్ళు, ఈ నాయకులుగా ఉన్నవాళ్ళు, వీళ్ళంతా కూడా ఈ హిందువుల పక్షాన నిలబడి, బంగ్లాదేశ్ హిందువుల పక్షాన నిలబడి రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు ఇవన్నీ చేస్తే ఎట్లుంటుంది? హిందువుల్లో ఇంకా, అంటే హిందూ జాగరణ అంటారు కదా, ఆ విధంగా హిందువుల్లో ఇంకా అవేర్నెస్ వస్తుంది, మార్పు వస్తుంది. అరే ఇలా జరుగుతుంది. అసలు మనం ఏదో ఈ వీడియోలు చేస్తా ఉన్నాం, ఈ వీడియోలు చూసే వాళ్ళకు, ఎవరైనా ఈ న్యూస్ చూసే వాళ్ళకి తెలుసు. కానీ సామాన్యులకు, అంటే ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా, ఏదో వ్యవసాయం పనులు చేసుకుంటానో లేకపోతే మరేదో పనులు చేసుకుంటానో ఉండేవాళ్ళకు చాలామందికి అసలు బంగ్లాదేశ్లో ఇలాంటివి జరుగుతున్నాయి అనేది కూడా చాలామందికి తెలియదు. ఎందుకు తెలియదు? చెప్పేవాళ్ళు లేరు, తెలియజెప్పేవాళ్ళు లేరు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఏది అలవాటు? ఈ ఎంటర్టైన్మెంట్ వీడియోలు చూసేది వాళ్ళకి అలవాటు. కామెడీ వీడియోలు, ఫన్ వీడియోలు. ఈ మధ్య కొంతమంది అమ్మగారు తయారైనారు. వాళ్ళు ఏంటంటే ఈ వ్యూస్ కోసం వాళ్ళు జిగ్గు చిక్కమని చెప్పి వాళ్ళు ఏదో డ్యాన్సులు వేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ఇంక వాళ్ళు అయ్యే చూస్తూ ఉంటారు. అవి చూసే వాళ్ళకి ఏడ కనపడతాయి? కనపడవు. కాబట్టి బంగ్లాదేశ్లో హిందువులకు నాయన ఈ మార్పు జరుగుతుంది అనేది కూడా తెలియదు. కాబట్టి కానీ వీళ్ళకి ఒక అలవాటు ఉంటుంది. మన మీడియా ఛానళ్ళు చూస్తారు. ఏది సాయంత్రం అయితే ఏదో ఒక టైంలో కొంతమంది మీడియా చూసే, ఈ వార్తలు చూసేవాళ్ళు ఉంటారు. వాటిల్లో ఎంత మాత్రం వస్తాయో మనకు కూడా తెలుసు. కాబట్టి రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా బంగ్లాదేశ్ హిందువులుగా అండగా నిలబడి ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు ఇవన్నీ చేయాలి. ఇంకొక మాట చెప్తున్నా ఈ సందర్భంగా, చాలామంది ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు, హిందూ ముస్లిం బాయ్ బాయ్, హిందూ ముస్లిం బాయ్ బాయ్, బుస్కలో బాయ్ అంటూ ఉంటారు. యాడ హిందూ ముస్లిం బాయ్ బాయ్? అదే పాలస్తీనాలోను, గాజాలోను, రఫాలోను ఎన్నో చోట్ల వాళ్ళ వర్గం మీద ఎక్కడైనా దాడులు జరిగితే పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు ఇలాంటివన్నీ ఎన్నో చేసినారు. మరి ఈరోజు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి కదా,
వీళ్ళు చెప్తారు కదా మేము బాయ్ బాయ్ అని చెప్పేసి మన పొరంబోకలు కూడా అంటారు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని. ఏ ముస్లిం వచ్చి రోడ్డు మీదకి ఎక్కి నిరసన తెలిపాడు? ఏ వ్యక్తి వచ్చి ఈ క్యాండిల్ ర్యాలీలు చేసినాడు? నాయన ఆ మారి తప్పురా స్వామి అని చెప్పేసి ఎవరు వాళ్ళ మొఖాన్ని కొట్టినారు మొహం పగిలేట్టుగాను? ఆ మారి చేయకూడదు, ఇక్కడ మేమంతా భారతదేశంలో కలిసిమెలిసి ఉన్నాము, వాళ్ళు మమ్మల్ని సోదరభావంతో చూస్తూ ఉంటారు, మీరు ఎట్లా ఆ మారి చేస్తున్నారు హిందువులను అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అట్లా కాదు, ఆడ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతుంది, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? దీనికి సంబంధించి ఒక వ్యక్తి ఒక కామెంట్ పెట్టినాడు, బంగ్లాదేశ్లో జరుగుతుంది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతుంది, అక్కడ అసలు హిందువుల మీద దాడులు ఏడ జరుగుతున్నాయని. కళ్ళు మీకు మింగినాయా లేకపోతే మాకేమైనా మింగినాయి అనుకుంటారా? ఎవరికి మింగినాయి? ఇంకా ఎన్ని మాటలు, ఎన్నిసార్లు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఈ మారి మాటలతోనూ ఈ అబద్ధ ప్రచారాలతోనూ మభ్య పెడతారా స్వామి ఇంకా జనాలను? అసలు వాళ్ళు స్పందించలేదు, వీళ్ళు స్పందించలేదు, ఇదంతా కాదు. మనలో ఉంటే వాళ్ళందరూ ఎందుకు స్పందించరు? మనలో లేక కదా. అసలు మొట్టమొదటి లోపం ఏడ ఉన్నదంటే మనలో ఉండాలి. ఒక కాకి చచ్చిపోతే ఊర్లో ఉండే కాకులు అని చెప్పి అన్నీ వచ్చి ఏకమైపోయి కావు 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 మన అరుచాయే. బంగ్లాదేశ్లో హిందువులకు ఆ విధంగా అంత ఘోరంగా నరమేధం జరుగుతూ ఉంటే అక్కడ కనీసం ఇక్కడ స్పందించకపోతే ఏం బతుకులు అంటారు మనయ్యే? మనుషులు అంటారు మనల్ని? ఆలోచించుకోండి ప్రతి ఒక్కరు కూడా. నిజంగా ఈ సందర్భంగా బంగ్లాదేశ్ హిందువుల మీద ఎవరైతే స్పందించరో నా దృష్టిలో వాళ్ళు హిందువులు కాదు కదా, వాళ్ళు మనుషులు కూడా కాదు. అసలు వాళ్ళు బ్రతకడానికి అసలు వాళ్ళ అర్హత కూడా లేదు. అలాంటి వాళ్ళకు తెలిసి కూడా స్పందించలేదంటే వాళ్ళు ఏదో ఒకటి చేసుకొని అది కథ అయిపోవడం మేలు. ఎందుకంటే వాళ్ళు ఈ భూమికి భారం నాకు తెలిసి, నా దృష్టిలో. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు వీలైనంత మందికి షేర్ చేయండి. రోజు అడక తప్పాల్సి వచ్చింది, ఈ లైక్ కొట్టండి, షేర్ కొట్టండి అని. ఈ దేశానికి వ్యతిరేకంగా ఎంతమంది అయితే పనిచేసే వాళ్ళు ఉన్నారో అస్సలు వాళ్ళకైతే లక్షల్లో సబ్స్క్రైబర్లు, వాళ్ళ వ్యూస్, వాళ్ళ షేర్లు నెక్స్ట్ లెవెల్ ఉంటున్నాయి. అసలు వాళ్ళు ఎవరిని అడగాల్సిన అవసరం లే. ఆ విధంగా వాళ్ళకి పెద్ద ఎత్తున వాళ్ళకి షేర్లు చేస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, బయట నుంచి వాళ్ళకి నిధులన్నీ వచ్చి అందుతున్నాయి. మనం మాత్రము దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేవాళ్ళు జాతీయవాద ఛానళ్ళు మాత్రం అడుగు తినాలా? అమ్మా మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి అడక తినాలా? ఇందుకు కదా ఎవరు జాతీయవాదులు ముందుకు రాంది మీడియా ఛానళ్ళు పెట్టేదానికి. మనకు మీడియా ఛానల్ లేవు, మనకు మీడియా ఛానల్ లేవంటే ఉన్న వాటిని ఎంత మాత్రం మనం సపోర్ట్ చేస్తూ ఉన్నాము? ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు మన ఛానల్లోనే దాదాపు 70,000 మంది ఉన్నారు. అన్ని వీడియోలు అన్ని వ్యూస్ రావు. కనీసం ఒక్కరు చూసిన వాళ్ళు ఒక్క షేర్ కొట్టినా కూడా ఇది ఎంతమందికి చేరుతుంది ఈ న్యూస్? మాటలు చెప్తే సరిపోయినా సపోర్ట్ చేస్తే కదా. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మేము అంత మీకు అర్థమవుతూ ఉంటుంది, చూసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంటుంది. మనము ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్తో మనం ఈ విధంగా న్యూస్ చేయాలంటే అది ఎంత రిస్క్, ఎంత ప్రమాదం అనేది మీకు అందరికీ అర్థమవుతూ ఉంటుంది. బొచ్చుబాయ్ దేశం కోసం ఒక సైనికుడు ఎట్లయితే పనిచేస్తున్నాడో ఈ దేశం కోసం, ధర్మం కోసం నేను కూడా అట్లే పనిచేస్తా ఉన్నా, ఏదైతే అది అవుతుంది అన్నట్టు. మరి ఈ విధంగా పనిచేసేటప్పుడు మీరు సపోర్ట్ చేయాలి కదా. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము ఇంకా కష్టపడగలము. మీరు ఊరికే చూసేచున్నట్టు టైంపాస్ గట్టు వదిలేస్తే ఇంక నేను వచ్చా, నా కొన్ని రోజులకు చెకాకు దొబ్బుతుంది, 10 రోజులు పని చేసిన రోజులు పని చేయచ్చా, ఊపిరి రోజులు పని చేయచ్చా, ఇంకో కొత్తగా వచ్చేవాళ్ళు ఎట్టొస్తారు? మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా కొత్తగా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సపోర్ట్ చేయకపోతే ఎట్లా పరిస్థితి? ఇది కూడా మీరు ఆలోచించుకోండి. జై శ్రీరామ్.